హాయ్ ఎవ్రీవన్. అందరెలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా లేవగానే ఫస్ట్ విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటాను. నెక్స్ట్ బెడ్‌షీట్స్ అంతా మడిచేసుకుంటాను. ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏంటంటే, లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని ఒక నమ్మకం. ఎందుకంటే విప్పిన బట్టలు ఇంట్లో, ఇంకా ఆ బెడ్‌షీట్స్‌ని అలాగే పెట్టి ఇంకా ఇతర పనులు అవన్నీ చేసుకోవటం వల్ల అంత నీట్‌గా మైండ్ అనేది పీస్‌గా అని అయితే అనిపించదు. ఇంకా ఇవన్నీ ఎక్కడివక్కడ నీట్‌గా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో. రోజు లెగడం కంటే కొంచెం ఎర్లీ మార్నింగే లేచాను. ఎందుకంటే మాకు దగ్గరలో ఉండడం కంటే అమ్మ వాళ్ళకి చాలా ఇలవేల్పు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది టెంపుల్. మాకొచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ అలాగా పడుతుంది. ఇంకా అమ్మ వాళ్ళకైతే ఒక 10-15 మినిట్స్ దగ్గరలో ఉంటుంది టెంపుల్. నరసింహస్వామి టెంపుల్ అనమాట. అయితే అది ఎప్పటికీ జరగదు జాతర. మనకి ఒక హోలీ పౌర్ణమికి స్టార్ట్ అయిపోయి ఉగాది రోజు అలాగా రథాన్ని తిప్పేసి క్లోజ్ చేస్తారు టెంపుల్ని. రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ అయ్యవారు దీపం పెట్టేసి గుడిని అయితే క్లోజ్ చేస్తూ ఉంటారు టెంపుల్ని. ఇది ఒక సీజన్గానే జరుగుతుంది కాబట్టి చాలా ఫుల్ రష్గా అయితే ఉంటారు అక్కడ. సమ్మర్ క్యూ అయితే ఇక్కడికో ఉంటుంది. మనకు స్పెషల్ దర్శనాలు కావాలంటే అక్కడ ఇస్తారు. ఇంకా మేమైతే నార్మల్ దర్శనం కాకుండా ఇంకా స్వామివారికి సేవ చేపిద్దామని అనుకున్నాము. మేము అంటే మా సిస్టర్ అక్కడ యూఎస్లో ఉంటారనమాట. మనము సేవ చేయాలంటే స్వామివారికి, అమ్మవార్లకు బట్టలను, పూలమాలల్ని, ఇంకా ఫ్రూట్స్ అదంతా తీసుకొని వెళ్ళాలి. సేవ అంటే స్వామివారి గుడి చుట్టూ ఇంకా మనకు పల్లకిని, స్వామివార్లను, ఉత్సవ విగ్రహాలను పెట్టి ఊరేగిస్తారు. ఇంకా టెంపుల్ చుట్టూ అంటే పెద్ద కొండపైన స్వామివారు ఉంటారు, టెంపుల్ ఉంటుంది. ఆ చుట్టూ అయితే చాలా పెద్ద పల్లకిని తిప్పుతారు. ఇంకా లోపల గుడి చుట్టూ అంటే ఆ టెంపుల్ వరకే అనమాట. ఆ కొండపైనే తిప్పుతూ ఉంటారు. కొంచెం చిన్న పల్లకిని తిప్పుతూ ఉంటారనమాట. అయితే ఇందులో ఊరేగిస్తారా ఇంకా ఆ టెంపుల్ చుట్టే తిప్పుతారనేది మాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే కనుక్కుందాంలే అనేసి స్వామి అమ్మవార్లకైతే పట్టుబట్టలు తీసుకొని ఉన్నాను. ఇంకంటే సిస్టరే చేపిస్తున్నారు, కానీ నేను ఇంకా మా పేరెంట్స్ అందరం వెళ్ళి తను అటెండ్ కాలేరు కనుక మేమైతే అటెండ్ అయ్యామని అనుకున్నాము. ఇంకా మార్నింగే లేచి బయట బాల్కనీ ముందుగా అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిందన ఉంటుంది మాకు గ్రౌండ్ ఫ్లోర్లో, అదంతా కిందన వర్కర్ ముందు రోజు ఈవినింగే చేయించుకున్నాను. ఎందుకంటే కింద నుంచి పై వరకు ఇదంతా అంటే చాలా లేట్ అయిపోతుంది టెంపుల్కి వెళ్ళడానికి అనేసి కిందనంతా ముందుగానే పైప్ అనేది పెట్టించాను మేడ్ చేత. ఇంకా పైన బాల్కనీ వచ్చేసి నీట్గా ఊడ్చి మాప్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి ఇల్లును కూడా ఈ విధంగా అంతా కాసి ఊడ్చుకున్నాను. ఆ తర్వాత ఇల్లును కూడా మాప్ పెట్టుకొని గడపలన్నింటినీ ఇంకా మనకు బయటకు వచ్చేసి మెయిన్ గుమ్మాలు 2, ఇంకా అటువైపు ఒక గుమ్మం ఉంటుంది. బయటకు ఉన్న గడపలన్నింటినీ 3 ఈ విధంగా కడుక్కొని ఆ తర్వాత ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇంకా అప్పటికే మాకు లేట్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళు వచ్చేసి టెంపుల్ దగ్గర ఒకటే కాల్ చేస్తున్నారనమాట, లేట్ అయిపోతుంది రండి అనేసి. సరే వాళ్ళని అలాగా వెయిట్ చేయమని చెప్పేసి మా వర్క్స్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఎంత మార్నింగ్ లేచినా సరే ఇవన్నీ చేసుకునేసరికి కొంచెంగా లేట్గానే అయింది వర్క్ అంతా. ఇంకా బయలుదేరడం కూడా లేట్ అయిపోయిందనమాట. అప్పటి వరకు అక్కడ అమ్మ వాళ్ళు వెయిట్ చేశారు. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చాను. వచ్చి ఇంకా పూజ గదిలో చాలా సింపుల్గా కొన్ని శంకు పూలు అట్లాగా పూజ అన్నమాట. మందారాలు ఇప్పుడిప్పుడే విడుస్తున్నాయి, కానీ మాకు ఇక్కడ కోతుల సంఖ్య ఎక్కువ, అస్సలు ఉంచవు, ఊరికే తెంపి పడివేస్తూ ఉంటాయి. మొక్కల్ని కూడా కొమ్మల్ని విరిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా గ్రూప్గా వస్తూ ఉంటాయి. వాటిని చూస్తే భయం వేస్తుంది. ఈ మధ్యలో కోతుల బెడద, కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది కదా. ఇంకా ఈ విధంగా కిందికి దిగి కింద కొంచెంగా గార్డెన్గా వేసుకున్నాము. ఎందుకంటే కోతులు ఎట్లా ఉంచట్లేదు. తొట్టిలో ఉన్న మొక్కలను అయితే ఇంకా మట్టిని కూడా విసిరేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకా అందుబాటులో ఉన్న పూలన్నింటినీ ఈ విధంగా తెంపుకుంటున్నాను. ఇంకా వచ్చేసి మొక్కలు చాలా చిన్నవి. ఒక్క శంకుపూల చెట్టు మాత్రము చాలా ఎక్కువగా వచ్చింది. ఎక్కువగా ఫ్లవర్స్ కూడా ఎవ్రీడే పూస్తూ ఉంటాయి.
నవంబర్లోనే గార్డెన్ అనేది వేసుకున్నాము, కొన్ని మొక్కలని కొంచెంగా పెరిగి ఇప్పుడిప్పుడే పూలు విడుస్తాయన్నమాట. ఒక్క కామాక్షి అమ్మవారి దీపాన్ని మాత్రం వెలిగించుకొని ధూపాన్ని చూపించుకొని శంకుపూలతో పూజ గదిని అంతా అలంకరించుకొని ఇంకా మంచిగా నమస్కారం తెలుపుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏంటని ఆలోచిస్తున్నాము, ఎందుకంటే లేట్ అయిపోతుంది, అక్కడ సమ్మర్ కదా ఆకలిస్తుంది అనేసి ఒక బ్రేక్ఫాస్ట్ అయినా కంప్లీట్ చేసుకొని వెళ్దామని అనుకున్నాము. అయితే ఇంకా అందుబాటులో బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్ట్గా అయిపోవాలంటే టమాటా బాత్ లాగా చేయాలనుకున్నాను, కాకపోతే దోశ పిండి ఉండింది. ఇంకా ఒక 2 దోశలు అలాగా వేసుకొని తినేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఎక్కడ సెటిల్ అయినా కూడా మనము చైల్డ్హుడ్ మెమొరీస్ అనేది ఎప్పటికీ మర్చిపోము. అవి అట్లాగే కొన్నింటినైనా భద్రంగా భద్రపరుచుకుంటాము. అలాంటి స్వీట్ మెమొరీస్లో ఇది ఒక నరసింహస్వామి టెంపుల్ మాకు చాలా అన్నమాట. చిన్నప్పటి నుండి మా చైల్డ్హుడ్ నుండి మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. అక్కడ ఏంటంటే అక్కడి ప్రత్యేకత, ఇప్పుడంటే ఎవరు పెద్దగా విలేజ్లో కూడా అగ్రికల్చర్ చేయట్లేదు. అప్పుడు మా పేరెంట్స్ అగ్రికల్చర్ చేసే రోజుల్లో ఇంకా ప్రభబండ్లు అనేసి కట్టేవారు. చాలా బాగా, అంటే ఎద్దుల బండిలో వెళ్ళేవాము మేము జాతరకి, ఎందుకంటే చాలా దగ్గర అనమాట, ఒక 15 to 20 minutes పడుతుంది అలాగంతే. ఇంకా ఎంత హ్యాపీగా అనిపించేదంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళము. అక్కడికి వెళ్తే ఇంకా అన్ని టెంపుల్స్లో ఏమో కానీ ఇక్కడైతే జాతర అంటే జాతర వాతావరణాన్ని తలపిస్తుంటుంది అన్నమాట. మనకు టెంపుల్ ఎదుర అన్ని ఈ విధంగా షాప్స్ పెడుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే చిలకలు అనేవాళ్ళం మేము, ఇంకా వాటిని బలపాలు అనేవాళ్ళం. వాటిని వీటితో తయారు చేస్తారో నాకైతే ఐడియా లేదు. ఇంకా బాదుషాకి అయితే చాలా ఫేమస్ అక్కడ. ఇప్పుడు కొంచెము నీట్నెస్ అవి ఉండట్లేదు అనుకోండి, కొంచెం తీసుకోవాలంటే కొంచెం ఈగలు అవి ఎక్కువగా వస్తున్నాయనేసి ఈసారి అయితే ఎలాంటి స్వీట్స్ తీసుకోలేదు. కానీ చాలా బాగుంటాయి చేయడం మాత్రం. అక్కడికక్కడే వేడిగా చేసేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంకా అమ్మవార్లకైతే ఈ విధంగా తీసుకున్నాను శారీస్. ఒక 530 రూపీస్ అలాగా పడింది ఒక్కొక్క శారీకి. ఇంకా సేమ్ ఉండాలనేసి అమ్మవార్లకి సేమ్ తీసుకున్నాను, సేమ్ ప్రైస్లో. ఒక కలర్స్ వేరు అంతే. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో, మంచి గ్రీన్ బార్డరు, గ్రీన్ పళ్ళు అన్నమాట. లైట్గా అలా చెక్స్ ఇచ్చారు పళ్ళులో. ఇంకొకటి వచ్చేసి మెరూన్ గ్రీను. చాలా బాగున్నాయి 2 కలర్స్. అమ్మవార్లకంటే మనకు బ్రైట్గా ఉంటేనే బాగుంటాయి కదా శారీస్. ఇంకా అయ్యవారికి అయితే పంచే తీసుకున్నాము. ఇది వచ్చేసి 1500 అలాగా పడింది. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ చూడండి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ జాతర అన్నమాట. జాతర అంటే జాతర వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. ఇంకా మా చైల్డ్హుడ్ అయితే రంగుల రాట్నం అనేసి, ఇంకా ఈవినింగ్ వచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ చుట్టూ జరుగుతూ ఉండేవి. ముందుగా కింద టోకెన్ తీసుకోవాలి మనకు సేవ చేయడం అని అంటే. ఇక ఈ విధంగా టోకెన్ తీసుకొని టెంకాయలు కూడా ఇక్కడే తీసుకొని, అక్కడ ఇవన్నీ మెట్లు అనమాట. ఒక్కొక్కరు చూడండి మెట్లకి పసుపు కుంకుమ గంధం బొట్లు అలాగా పెట్టారు. మొక్కును బట్టి అలాగా కూడా కొంతమంది మొక్కుంటారు. మేము మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతాం తండ్రి అనేసి. ఇంకా టెంకాయలు అవి టోకెన్ మనం అదంతా తీసేసుకొని ఇంకా పైకి అయితే మెట్లయితే ఎక్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత అడిగాము స్వామివారిని. అడిగితే ఇంకా గుడి చుట్టూ పెద్ద ఆవరణ కనుక తిరిగేవాళ్ళు మూసేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఇప్పుడు ఇక్కడ పైన టెంపుల్ చుట్టూ తిప్పుకోండి అని చెప్పారు. ఇంకా ఈ విధంగా అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఈ పూలమాలలు ఇవన్నీ మేమే తీసుకెళ్ళాము. ఇంకా మేము తీసుకెళ్ళిన పూలమాలలతో అదంతా ఉత్సవ విగ్రహాలను అలంకరిస్తున్నారు. మళ్ళీ కళ్యాణం చేయడానికి కాస్త పెద్ద విగ్రహాలు ఉంటాయండి. ఒక పక్కన నేను వీడియో అయితే తీసుకోలేదు, మరొక పక్కన గుడి ఆవరణలోనే, అంటే టెంపుల్ ముందే అక్కడ మరొకరు కళ్యాణం చేయించుకున్నారు. చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఇంకా విడిపూలను ఆ విధంగా పాదాల దగ్గర వేస్తూ ఉంటే అయ్యగారు ముందుగా పూజ అయితే చేస్తున్నాడు. మనం సేవ చేస్తున్నప్పుడు పల్లకి కింద నుంచి అటు ఇటుగా దాటుతూ ఉంటాం కదా, అది చాలా మంచిదనమాట. స్వామివారి కింద నుంచి మనం దాటితే ఇంకా స్వామివారి పల్లకినైతే గుడి చుట్టూ ఈ విధంగా తిప్పారు. మనము తీసుకెళ్ళిన బట్టలు లాస్ట్ టైము అంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి 4 yearsకి ఒకసారి అయినా మేము ఈ విధంగా సేవ చేస్తూ ఉంటుంది చెల్లెలు. అయితే లాస్ట్ టైం మట్టుకు మేము తీసుకెళ్ళిన వస్త్రాలను స్వామి అమ్మ వాళ్ళకు కట్టించారు. ఇంకా ఇప్పుడైతే కట్టించలేదు, మామూలుగా పల్లకిలో అక్కడ స్వామివారి ఎదుర పెట్టించారు అంతే. ఒక మాలలు మట్టుకు వేశారు. ఇంకా పోతుంటే అంతా చేంజ్ అయిపోతున్నాయి కదా,
టెంపుల్లో కూడా అని అనిపించింది. అన్ని టెంపుల్స్లో అయితే నరసింహస్వామి టెంపుల్లో నాన్ వెజ్ అయితే ఉండదు, కానీ ఇక్కడ మాత్రము స్వామివారిని దర్శనం చేసుకొని కాస్త దూరంగా వెళ్ళి టెంపుల్కి తప్పకుండా కోడిని గొర్రెల్ని అలాగా మొక్కుకొని కట్ చేసుకొని వంటలు అవి చేసుకొని ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్లో. అన్ని రకాలుగా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, చూసారా ఎంత బాగా అనిపిస్తుందో మనకు. ఏకుడు పేలాలు, ఈ విధంగా అన్ని జాంగ్రీ, బాదుషాలు, చిలుకలు, ఈ విధంగా చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట జాతర. ఇంకా చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. మనము ఇక్కడ ఎంత టౌన్లో షాపింగ్ చేసినా ఇక్కడ ఏదో ఒకటి కొనాలని అనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చిలుకలు అంటాం, ఈ విధంగా వేలాడదీశారు థ్రెడ్కి. ఈ విధంగా రాసులు పోసి అమ్ముతూ ఉంటారనమాట. వీటిని వైట్గా ఉన్న వాటిని బలపాలు అంటూ ఉంటాము. అక్కడ లోపల చేస్తూ ఉంటారనమాట, పెద్ద పాకలు వేసుకొని ముందు విధంగా షాప్స్ పెడుతూ ఉంటారు. మేము కూడా సేవ చేసి దిగిన తర్వాత ఒకసారి జాతరనంతా ఈ విధంగా చూసుకొని చిన్న వీడియో అయితే క్లిప్పింగ్ తీసుకొని, చూడండి కుంకుమలు అయితే ఎంత బాగున్నాయి. రాసులు పోసి ఆ పైన కుంకుమ బర్ణాలు డెకరేషన్గా పెట్టారు. ఈ రథాన్ని ఉగాది రోజు తిప్పుతారన్నమాట. ఇంకా మేము కూడా చికెన్ని వండించుకున్నాము. అక్కడే వండుతారు, మన ఇష్టం అన్నమాట. మనము వండుకోవచ్చు, వాళ్ళు కూడా వండివ్వమంటే వండిస్తారు. హోటల్స్ కూడా ఉంటాయి. మేమైతే కోడిని మొక్కుకొని కట్ చేసుకొని ఈ విధంగా చికెన్ వండించుకున్నాము అక్కడే హోటల్లో. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి.